నలుగురు చదువుకున్నారా? చదువుకున్నాం మేడం నలుగురు. ఏం చదువుకున్నారు మీరు? మీరే నా కళ్ళు మిమ్మల్ని ఇంటర్ చూస్తారు. అయిపోయింది మేడం. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు చదువుతున్నారు. డిప్లొమా అనస్థీషియా జాయిన్. డిప్లొమా చేసి మీరు ఏంటిది ఏంటిది? చొప్పటి చూపింది సారీ. అదే అదే డిప్లొమా అనర్థిషియా అనస్థీషియా అనర్థిషియా అనస్థీషియా అనర్థిషియా తీసియా అంతే. మీరు ఎయిత్ డ్రాప్ అక్క అదేంటి అంతే. అంతే వానికి చదువు ఎక్కలేదు. ఎక్కలేదా? చదివించలేదా? ఎక్కలేదా వాళ్ళ నాన్న పాపం చదువుకో అంటే వీడి వల్లే వద్దని కొట్టలేదా ఇంట్లో? సాగు కొట్టరాక కొంచెం చదువుకో అని చెప్పా. మనకి వద్దు ఎక్కలేదు. అప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు మరి? ఏం లే అంత కొడుతుంటే సాగు కొడుతుంటే బడి పోని బ్యాగ్ తాలు ఇచ్చుకునేది పోయేది. ఇంకా బడి పిల్లలు అందరిట పోతుండ్రి, మళ్ళీ బ్యాగ్ పడేసి ఇంటికి పోయేది. అయినా కొట్టించుకునేది రోజు సేమ్ రిపీట్. ఆహా, అంటే చదువుకోలేదు ఓకే, చదువుకోకపోతే ఏం చేయాలని ఒక ఆలోచన ఉండాలి. పని ఇంకా చేల పని చేలో పనికి పోయి చేల పని అది వస్తుందా? వస్తాం మేడం. పాపం స్విగ్గీలు పోతారు మేడం వాళ్ళు. స్విగ్గీస్ అంటే వలస. వలస ఓ ఈ సంగారెడ్డి సైడ్, సంగారెడ్డి జోగిపేట ఆ సైడ్ పోతుంటే మేము స్విగ్గీకి అమ్మో. ఒక 4 years అవుతుంది. స్విగ్గీ అంటే ఏం చేస్తారు? పత్తి తీయడానికి, పత్తి తీయడానికి, మిరప పండు దింపడానికి, పత్తి తీయడానికి కేజీలు అక్కడ. ఎందుకు మీ ఊర్లో పొలాలు లేవా, పంటలు లేవా? పొలాలు ఉన్నా సరే ఇప్పుడు రైతులు ఎక్కడ బాగా లాభపడుతున్నారు మేడం. మొత్తం వేసినా కూడా దానికే వస్తలేదు. ఇంకా పనులు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకి వెళ్ళినప్పుడు. అందుకని అట్లా వాళ్ళకు. మీకు పొలాలు ఉన్నాయా మీరు ఎవరికి? ఉన్నాయి మేడం. మరి అంటే మీది కూడా రైతు ఫ్యామిలీనే కదా? రైతు ఫ్యామిలీ కానీ అది ఉన్నా కూడా వేసాం. ఎందుకంటే సౌడు భూమి ఉంటుంది, పండదు. అది ఎక్కువ పంటలు పండదు. ఏ పంట వేసినా కూడా సరిగ్గా పండదు. కనీసం దానికి పెట్టిన పెట్టుబడికి రావు అవి. అట్లాంటి పొలాలు మా దగ్గర ఉండేది. ఉన్నాయంటే ఉన్నాయి అంతే పొలాలు. బీడికి వదిలేస్తారా? లేదు చేస్తారు, అయినా సరే ఇంకా అంటే ఇడిచిపెట్టకూడదు కదా మనం. అది బీడికి వదిలేస్తే మళ్ళీ చెట్లు మలిసి కలిసి పెద్దగా మళ్ళీ అదొక పని అవుతుంది మనకి, తీయుడు గీయుడు అన్నట్టు. అందుకని ఎంత నరాన్ని వచ్చిన కాడికి వచ్చాను. రైతు తప్పదు కదా చేయాల్సింది. అదే రైతుల విషయంలో నేను ఎంత మందిని అడిగినా నాకు అదొకటి ఎప్పుడు డిసప్పాయింటింగ్ ఉంటుంది. చేస్తా ఉంటారు, పెట్టుబడి రాదు, మనం పెట్టిందే రాదు, ఎక్స్ట్రా వచ్చేది పక్కన పెడితే మనం పెట్టిన కాడికి మనకు వస్తే కూడా ఏదో మనకు వచ్చింది లేని కాడికి అట్లా కూడా రాదు. ఇంకా అదే మారడు మేడం రైతు. ఇంకా అంతే. రైతులు అంటేనే వాళ్ళందరూ మానేస్తే మనం ఏం తింటాం? అది తాట అందరికి ఉంటది, కానీ ఆయన ఎవరు పట్టించుకోరు దాన్ని. ఇప్పుడు మనం వాళ్ళు బంద్ చేసినట్టే మనం పొద్దు పొడిస్తే పొద్దు మునిగితే ఖచ్చితంగా అన్నం తింటేనే మనిషి ముందర పోగలడు. అన్నం లేకుంటే పడుకుంటే కదా ఊరికి అనవసరం. అట్లా ఉంటుంది. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ డ్రాప్ అవుట్ మేడం. డ్రాప్ అవుటా? ఎందుకు అంటే తర్వాత ఏం చేయాలని అంటే అనిపించలేదు అన్నమాట. ఊరికి డిగ్రీ అందరూ చేస్తున్నారు, అందరిలో అక్కడ ఎందుకు చేయడం ముఖ్యనవసరంగా అట్లా విడిచిపెట్టేసిన అనమాట. ఇంట్లో చెప్పారా అప్పుడు? చెప్పలేదు. చెప్పకుండా మేడం ఎట్లా అంటే ఇప్పుడు పల్లెటూరులో ఎట్లుంటది అంటే, ఇప్పుడు సిటీలో అనుకో నాన్న నేను చేయాలనుకుంటున్నా అంటే సపోర్ట్ చేస్తారు. పల్లెటూరు అట్లా కాదు మేడం. మన వాల్యూస్కి రెస్పెక్ట్ ఇవ్వరు, మన డ్రీమ్స్కి అసలు అవన్నీ విడిచిపెట్టి వాళ్ళు పక్కన ఏం చేస్తారు కూడా అది చేయపో అంటారు అన్నమాట. అంతే. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలి. పల్లెటూరు అంటేనే గొప్పగా ఫీల్ అవుతాం కదా బేసిక్ గా. కరెక్టే, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా మేడం. అంటే ఎంతసేపు ఉన్నారే, పొద్దున్న లేచినామా, తిన్నామా, చేనిపోయినామా, పని చేసినామా, వచ్చినామా, అంతే. బయట నాలెడ్జ్ ఉండదు కదా. అంటే ఇప్పుడు బతకడానికి ఎన్నో దారులు ఉంటాయి కదా మేడం, అదొకటి వాళ్ళకి తెలియదు అనమాట. అంతే. ఓకే, మరి వాళ్ళు కూడా చాలా పనులు చేసుకుని బతుకుతారు కదా. కరెక్టే, కానీ మన ఇప్పుడు వచ్చిన జనరేషన్ వేరు కదా మేడం. ప్రతి ఒక్కరు టాలెంట్ తో ముందుకు పోతున్నారు. అట్లా. మీకు డిగ్రీ చేసేటప్పటికి ఈ ఇంట్రెస్ట్ ఉందా? లేదు మేడం, వీడియోస్ ఇంట్రెస్ట్ గా. నాకు యాక్చువల్లీ క్రికెట్ అంటే చాలా ఇష్టం మేడం. నాకు నిజంగా దానికోసం ట్రై చేసినా కానీ ఏజ్ లేదని చెప్పేసి అంటే ప్రొఫెషనల్ క్రికెట్ ట్రై చేసిన మేడం నేను. ఓకే. ఏజ్ లేదని చెప్పేసి సెలెక్ట్ చేయలే. ఏజ్ లేదంటే అయిపోయిందన్నా? ఆల్మోస్ట్ అప్పటికే ఇంకా టైం అంటే పల్లెటూరులో ఏది ఉండదు మేడం. ఇట్లే అసలు అట్లీస్ట్ ఏదైనా హెల్త్ బాగాలేదంటే కూడా మేము 50 kilometers పోవాలా కర్నూలుకి. అట్లా ఉంటది. ఎమర్జెన్సీ అయితే రాత బాగుంటే బతుకుతాడు, లేదంటే లేదు. ఇప్పుడు ఇంకోటి ఆ రోడ్లు అంటావా, రోడ్లు కూడా అట్లా అంతనే ఉంటాయి అసలు. దాన్ని పట్టించుకునే నాదుడే ఉన్నాడు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కూడా అంతే.
మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, ఎప్పుడు మరి మీ వీడియోస్లో మీ ఊరు గురించి, మీ ఊర్లో కావాల్సిన వస్తువుల గురించి, నీడ్స్ గురించి చెప్పలేదా? చెప్పడం పెద్ద విషయం కాదు మేడం. ఎట్లా అంటే బేసిక్గా ఎట్లా అవుతుంది అంటే, కొంతమంది ఉంటారు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది ఎట్లుంటారు అంటే నీకు అవసరమా వచ్చి. మనం బేసిక్గా ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అంటే ఎట్లుంటుంది అంటే పల్లెటూరులో క్లారిటీ చెప్పాలంటే సపోర్ట్ ఇయ్యరు అన్నట్టు. అదేలేండి. కొంతమంది వ్యతిరేకిస్తారు, మన ఊరు మా వాళ్ళ ఊరైనా సరే వ్యతిరేకిస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా చేయడం. అంటే అట్లాంటివి మొత్తం అందరు కలిసి తీసుకుంటారు మేడం. పల్లెటూళ్ళలో అట్లాంటివి చాలా పట్టింపులు తీసుకుంటారు. నీకేమో అవసరం అంటే అవతల పాటల్లో కాకపోతే యువతల పాటల్లో అట్లా, కానీ నీకేమో అవసరమా, మీకు యాది మీకు చేసుకునండి వాళ్ళ ఏమి అంటే వాళ్ళు చెయ్యాలనే కాదు, మరి చేయకూడదని కాదు, అవసరం లేదు నీకు, నువ్వు పని నువ్వు చేసుకో అన్నట్టు చెప్తుంటారు అనమాట. అందుకని మేము కూడా సర్లే అబ్బా అది దానిదే వచ్చింది, కాకపోతే ఎప్పుడన్నా వస్తారు కానీ పోయి ఆ రోడ్లు అయితే మా ఊరు సైడ్ అస్సలు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఆ రోడ్లన్నా కనీసం రోడ్లన్నా వాళ్ళతో పాటు వాళ్ళని అడిగి పేలన్నట్టు ఉంది అంతే. మీరు ఇంత ఫేమస్ కదా, అయినా ఎవరు పట్టించుకోరా? ఎన్ని వీడియోస్ చేసినా అంతే మేడం, జస్ట్ వీడియో వరకే. ఎవరైనా ఏం చేస్తారు మేడం, జస్ట్ వీడియో చేసి చూస్తారు, లైక్ కొడతారు, కామెంట్ చేస్తారు అంతే. అంతకుమించి ఏం చేస్తారు, చేయరు. ఇంకా అది వీడియో వరకే పరిమితం, రియాలిటీ వేరు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా వాళ్ళ ఊర్లో ఉండేవన్నీ తప్పులన్నీ చేసి వీడియో చేసి పెడితే మొత్తం ప్రభుత్వం దిగొస్తుంది కదా. అది సినిమా గడం, అది ఇది రియాలిటీ కదా. సో డిగ్రీ డ్రాప్ అయిన తర్వాత ఇటు వచ్చేసారు ఇంకా. అంటే నా ఐడియా ఒకటే మేడం, నాకు ఒకటి జాబ్ అంటే నచ్చదు మేడం అసలు. అంటే జాబ్ చేసే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు జాబ్ అంటే నచ్చదు అనమాట. పొద్దున పోవడం, సాయంత్రం రావడం. నేను అనుకున్నట్టు నా పని చేసుకోవాలి, నాకు తగ్గట్టు డబ్బులు సంపాదించుకోవాలి, ఉండాలంతే. సంపాదిస్తున్నారు అలానే పర్లేదు మేడం. ఇప్పుడు ఏదో వీడియోస్ వలన వస్తున్నాయి యూట్యూబ్ రెవెన్యూ. ఇప్పుడు వీడియోస్ అయినా ఇంకేమైనా కూడా చేస్తున్నారు? ఇంక చేయను, పొలం పనికి వెళ్తారు, చేస్తున్నాం మేడం. తెలుసు కదా మీ ఆగమామ రుచులు. పికిల్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు అదొకటి, ఇది ఒకటి ఫ్యాషన్ ఒకటి అని. నిజంగా మీరే చేస్తారా వీడియో వరకు అట్లా చూపించి ఇంట్లో ఆడవాళ్ళతో చేపిస్తారా? ఆడవాళ్ళతో చేపిస్తాం మేడం, వాళ్ళతో చేపిస్తాం. అంటే మేము సాయపడుతుంటే వాళ్ళకి అది ఇది అన్నట్టు. మాకేం పెద్ద క్రూ ఏం లేదు మేడం, అంతా మేమే. అసలు ఎవరు చేయరు అంటే పనులు గిన్నెలు ఎవరు లేరు, మొత్తం మేమే చేసుకోవాలి. మీకు మీరే చేసుకుంటారు, బాగానే సంపాదిస్తున్నారు అట్లా కూడా. నిజం మేడం, సంపాదన ఏం లేదు అక్కడ. అంటే ఫస్ట్ ప్రీపెయిడ్ పెడదాం అనుకున్నాం కానీ సిఓడి పెట్టినాము, దానివల్ల చాలా అంటే చాలా లాస్ వచ్చింది మేడం. రిటర్న్స్ ఎక్కువ. అంటే ఊరికే కస్టమర్ ఎట్లా ఉంటాడంటే ఫోన్ తీసుకుంటాడు, వీడియో వచ్చిందా రైట్ చూసుకుంటాడు, వెబ్సైట్లోకి వెళ్తాడు, అప్పటికప్పటికి మైండ్ ఎట్లుంటుంది అంటే చేయాలి, టేస్ట్ చేయాలని ఉంటుంది, పెడతాడు, తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టేస్తాడు. అప్పుడు మేము కదా మేడం లాస్ అయ్యేది. బట్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మేడం, ఎందుకంటే చాలా రోజులు అంటే అన్ని ఆర్డర్లు మేము ఒక్కడే చేయలేకపోయినాం అనమాట. అయినా సరే కొంతమంది తీసుకొని వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ నిజంగా. అంటే కాదు కెమెరామెన్ గారు, మీరే కదా ఎట్లా వీడియోలు తీసేది, వీళ్ళలో ఎక్కువ టేకులు తీసుకొని బాగా ఇబ్బంది పెట్టి అటు ఇటు ఇటు తిప్పించేది ఎవరు? ఇద్దరు అంతే. ఇద్దరు మేడం. వీళ్ళిద్దరా? ఎప్పుడు కొట్టుకుంటుంటారా? అట్లాంటిదేమి ఉండదు. అట్లేమి ఉండదు మేడం. ఎట్లుంటది మరి? ఫన్నీ జరుగుతుంది మేడం అంతా. అయ్యో అంత భయపడకండి. భయపడండి, వాయిస్ అట్లా. అది నత్తి. ఓకే ఓకే ఓకే. కొద్ది నత్తి మాదిరి వాయిస్ అట్లా వస్తుంది. వీడియోస్ లో ఇట్లా ఇబ్బంది పడతారా మరి? వీడియోస్ చేయడం అస్సలు వీడియోలో కనిపించడు మరి, కెమెరా ఓన్లీ ఎడిటింగ్ అంతే, బిహైండ్ ద వర్క్ అంతే. ఓ ఆ జుట్టు వేసుకుని అమ్మ మీరు కాదైతే. కాదు. ఓకే ఓకే. అసలు ఎంత డల్గా, అసలు ఎంత సైలెంట్ గా కూర్చున్నాడు, ఏం అనిపించదు అట్లా? వాడికి అట్లా ఇష్టం. బాగుంటుంది మేడం, అట్టే బాగుంటది. సోలోగా ఉండడం ఇష్టం. సోలోగా ఉండడమా? డిఫరెంట్ ప్రపంచం మీద మొత్తానికి. నిజం అంటే సోలో ఉండడం బెస్ట్ మేడం, అందరితో ఉండడం కంటే. అవునా? అంటే వాడి థాట్స్ పక్కన దగ్గర కూర్చుంటే మనకి రెస్పెక్ట్, అంటే మన థాట్స్ కి రెస్పెక్ట్ కూడా ఏ బొంగ అదంతా. కానీ మనం అయితే మనం దాన్ని ఇంకా ఎలివేషన్ పెంచుకోవచ్చు. సార్ మీరే 8th క్లాస్ వదిలేసిన తర్వాత డైరెక్ట్ వీడియోస్ లోకి వచ్చేసావా? లేదాక మొత్తం పనే. ఆ పనులు చేసుకుంటప్పుడైనా అనిపించలేదు స్కూల్కి పోతే బాగుండు, మళ్ళీ గమ్మున బ్యాగ్ వేసుకుని?
అనిపిస్తూనే కానీ మళ్ళీ వద్దులే మళ్ళీ ఏంటి కానీ ఊకైతే స్కూల్ అయితే వదిలేసావు. ఈయన అడిగినాడా ఫస్ట్ వీడియోస్కి? అవు అడిగా మా అడిగాక ఇంట్లో అడిగాడు వచ్చి? ఇంట్లో వచ్చి వీడియోలు తీద్దామా రానే నన్ను రాలేమో మాటి మీ ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పారా? రాలేదాక అమ్మ వాళ్ళు శని పోయినాక ఇంటికి ఆడేయండి పొద్దునప్పుడు ఎవరు ఉండరు, అప్పుడు తీస్తుంటే ఇంకా వాళ్ళకి తెలియకుండా. వాళ్ళకి తెలిసిన తర్వాత ఏమనలేక ఇంకా 2 మాటలు తిట్టి ఫస్ట్ లో అంతే కదా మేడం, ఎవరైనా తిడతారు. తర్వాత అంటే చెప్పే కొద్దీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ తిడతారు మేడం. అంటే ఇంట్లో పని చేయం కాబట్టి, అంటే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పని ఏదైనా చేస్తేనే వాళ్ళు చేస్తారు. ఈ పనులు అన్నీ వాళ్ళ కింద చీఫే అట్లా పేరెంట్స్ కూడా మాత్రం బయట పనులు చేసి సంపాదించాలి, అదే వాళ్ళకి. అట్లా వీళ్ళకంటే పెళ్ళిళ్ళు కాలేదు, మీ ఇంట్లో ఒప్పుకుంటారండి? అంటే పెళ్ళి అవి ఒప్పుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈయనకి అయ్యిందిలే తెలుసు, అదే అప్పుడు లేదు అప్పుడు కూడా అయ్యిండే. ఈయన ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు నా పెళ్ళి నాకు ఎప్పుడు చిన్నప్పుడే చేసినారు మేడం. 18 ఏళ్ళకే చేసినారు నాకు. అవునా? 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు మీరు? ఓకే. అంటే చేసుకోవాల్సి వచ్చింది మేడం. అట్లా లవ్ మ్యారేజ్. బట్ చాలా తొందర చేసినాడు. మా నాన్నకి పక్షవాతం రావడం వల్ల అట్లా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా మరి అంత తొందరగా? మా మామ బిడ్డ. ఫైట్లు అవునా? మామ బిడ్డనే. ఫైటింగ్ చేజింగ్ శంభో శివ శంభో అట్లాంటిదేమి కాదు. అంత లేదా? మీది కూడా లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ చేశారు. వీడికంటే ఎక్కువ చదువుకున్నారు. ఇది డ్రాప్ ఆడు, 8th డ్రాప్, ఇంటర్ పాస్. 4 ఎక్కువ చదివాడే, 4 ఎక్కువ చదివాడు. సబ్జెక్ట్ మిగిలిండే కంప్లీట్ చేసి ఓపెన్ కట్టుకుని ఓపెన్ ఏంటది? ఓపెన్ ఇంటర్. మీ ఇంట్లో ఒప్పుకున్నారా అని అడిగాను నేను ఇందాక ఎప్పుడో వీడియోస్ కి. ఒప్పుకున్నారు. అంటే నా భార్య కదా, ఇంకా మా అమ్మ వాళ్ళు సపరేట్ ఉంటారు, మా తమ్ముడి దగ్గర ఉంటారు వాళ్ళు. మాకు ముగ్గురికి మ్యారేజెస్ అయినాయి, సపరేట్ అయినాయి, డివైడ్. చేయాలన్నా నేనే, చేయకూడదన్నా నేను. ఇంకా ఇంట్లో నాకు ఎవరు చెప్పరు అట్లా. అంటే మీ ఆవిడ పర్మిషన్ అవసరం లేదంటారు? ఉంటది కొద్దిగా సపోర్ట్. మళ్ళీ ఇంటి కొడుతుంది మేడం, కొట్టదులే కానీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లోనే. తీసుకొచ్చారా? నిన్న మొత్తం ట్రిప్ వాళ్ళకి హైదరాబాద్ మొత్తం తిప్పినాము, చూపించినాముగా. ఫస్ట్ టైం తీసుకొచ్చి మొత్తం అంతా చూపించేశారు. మీరు కూడా తీసుకొచ్చారా? ఎక్కడ బస్ వేసుకొచ్చేసారు ఏంటి? కారు